సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. అందరు ఎట్లున్నారు? నేను కూడా మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉండాలి. సో హీరో కంపెనీలో ఒక యాక్టివ్ అయితే పట్టుకొని వచ్చేసిన. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్. సో మన లేడీస్ ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ బండిని, ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. సో ఫుల్ వీడియో అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఆర్ఆర్ మోటార్స్లో మనకు తక్కువ ప్రైస్లో ఆఫర్స్ ఉన్నాయి. సో మీ తప్పనిసరిగా మీరు విజిట్ అవుతారు అనుకుంటున్నా. ఒక్కసారి విజిట్ కానీ మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు లేటు, వీడియో అయితే చూసేసేయండి. సో గైస్, మనం ఫస్ట్ అయితే డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే కొంచెం డిస్ప్లే డిఫరెంట్ గా ఉంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫీచర్స్ పెద్దగా ఏం లేవు, కానీ చూడడానికి మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. కీ ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు i3s అని సింబల్ కూడా వచ్చేది, సైడ్ స్టాండ్ అండ్ ఫ్యూయల్ సింబల్, అండ్ ఫ్యూయల్ కూడా లేదు. సో కిలోమీటర్. అండ్ మీకు ఇక్కడ సైడ్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే చూడండి, మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటే మనకు కాల్, మెసేజ్ ఇంకా అట్లాంటివి మనకు చిన్న చిన్న నోటీసులు అయితే ఇస్తుంది. సో ఇంకా ఇటు సైడ్ ఇంజన్ చెకింగ్, ఇండికేటర్ లైట్, సో దానిపైన ఐబీమ్ లైట్. కింద మీటర్ చూసుకుంటే చిన్న ఉంది, స్పీడోమీటర్ చిన్న ఉంది, కానీ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ మనకు 0 నుంచి 110 వరకు ఉంది. మనకు 85 వరకు అయితే వెళ్తుంది. 75 అని చెప్పి షోరూమ్ వాళ్ళు అంటారు, మనకు 80-85 వరకు అయితే స్పీడ్ అందుకుంటది. 80 వరకు అయితే మాక్సిమం నేను చెప్తున్నా, కొత్తలో 80 వరకు అయితే అందుకుంటది. అండ్ ఇంకా డిస్ప్లే లో మాట్లాడుకుంటే ఇంకేం ఫీచర్స్ లేవు, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నేను ఈ సైడ్ ఇది ఎప్పుడు చూడలే, ఇది కొంచెం క్యాప్ లాగా డిఫరెంట్ గా ఉంది. అండ్ మనం రైట్ సైడ్ చూసుకుంటే i3s మనకు ఆన్ ఆఫ్. చెప్పాను కదా, i3s అంటే ఏం లేదు, మనం ఒక బండి ఆపిన ఒక 3 నుంచి 5 సెకండ్స్ మధ్యలో బండి అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఆన్ లో ఉంటే, ఆఫ్ చేసుకుంటే బండి ఆఫ్ కాదు. సో ఇంకా ఇక్కడ సెల్ బటన్ ఉంది. హై బీమ్, లో బీమ్, పాసింగ్ అయితే లేదు మనకి ఈ వెహికల్ లో. అండ్ ఇంకా ఈ ఇండికేటర్ స్విచ్ మనకు కొంచెం NS టైప్ అయితే ఉంది. సో ఇగో, సో మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలంటే కొంచెం NS టైప్ అయితే ఉంది. హారన్ అయితే నార్మల్. ఫ్రంట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ లైట్ చూసుకుంటే మనకు LED అయితే ఇచ్చినాడు. సో మనం కీ ఆన్ చేసినప్పుడు మాత్రం ఈ సైడ్ లో LED ఆన్ అయ్యి ఉంది, ఇప్పుడు మీకు అనిపించట్లేదు కానీ. అండ్ మనకి హెడ్ లైట్ కూడా LED ఇచ్చిండు, కానీ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ బల్బ్స్ ఇచ్చిండు. ఫ్రంట్ అయితే అలా వీళ్ళు ఇచ్చారు. ఇది మనకు టాప్ మోడల్ ఇది. సో అసలు వెహికల్ పేరే చెప్పడం మర్చిపోయినా నేను, హీరో ప్లెజర్ ప్లస్ ఇది. సో టాప్ మోడల్ అలే వీల్ ఉంది ఇది. సో మనకు ఫ్రంట్ అటు సైడ్ చూసుకున్నా ఇటు సైడ్ చూసుకున్నా గానీ మనకు స్పీడోమీటర్ వైర్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఈ అన్ని బండ్లకి ఇచ్చినట్టు లేదు, ఈ బండి కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పాను కదా. సో కొన్ని మాత్రం లోపల ఈ సెన్సార్, మన స్పీడో సెన్సార్ ఉంటది. సో ఆ సెన్సార్ అనేది ఇచ్చి ఇంజన్ లో ఇచ్చిండు. సో అది మీకు చూపిస్తాను చూడండి, బండి మూవ్ కాకుండా మనకు స్పీడ్ అయితే చూపిస్తుంది. చూడండి, మీటర్ లో చూడండి మీరు. చూసారా? సో ఇట్లా బ్యాక్ వీల్ లో ఇచ్చిండు, మనకు ఇంజన్ లో ఇచ్చిండు అనమాట. మనకు ఆ సెన్సార్ ఇవ్వడం వల్ల కొంచెం ఫ్రంట్ సైడ్ అయితే మనకు కేబుల్ చేంజ్ చేసుకునే తిప్పలు అయితే ఉండవు. సో కేబుల్ దొరకలే అన్న ప్రాబ్లం కూడా ఉండదు. కావాలంటే డైరెక్ట్ షోరూమ్ కి వెళ్తే మనకు సెన్సార్ పోతే సెన్సార్ వేసి ఇస్తారు. సో ఇది ఒక బెనిఫిట్ ఇందులో. ఇక్కడ కనిపిస్తుంది కదా 90/100 10 ఇంచెస్ వీల్ ఇది. అండ్ డ్రమ్ బ్రేక్ మనకు బ్యాక్ సైడ్ బ్రేక్ వేసుకున్నప్పుడు ఒక 10% మాత్రం ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది. చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ బ్రేక్ వేస్తున్నా చూడండి, బ్యాక్ సైడ్ వేస్తే ఫ్రంట్ సైడ్ కూడా ఒక 20% వరకు అయితే పడుతుంది. అండ్ మనకి సస్పెన్షన్ వచ్చేసి స్ప్రింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. రిఫ్లెక్టర్ మాత్రం రౌండ్ గా ఇచ్చేసి డిఫరెంట్ గా ఉంది. అండ్ వీల్ ఒక్కటి కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ పర్లేదు. టైర్ కూడా మనకు CAT టైర్ ఇచ్చారు. MRF ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. మనం తీసుకునే ముందు MRF అయితే అడగండి మీరు, ఒకవేళ ఉందంటే MRF వేసుకోండి. సో ఫ్రంట్ వీల్ గురించి, ఇది డ్రమ్ వేరియంట్, ఇది 130mm డ్రమ్స్ ఇవి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 130mm డ్రమ్స్. డిస్క్ అయితే లేదు దీనికి, అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అండ్ ఇంకా నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే హ్యాండ్ బ్రేక్. మనం మామూలుగా అయితే ఒకటి చిన్న నుంచి ఒక చిన్న రాడ్ లేదా ఇది ఉంటుంది. సో దాన్ని ఇట్లా వేసుకుంటే మనకు హ్యాండ్ బ్రేక్ పడుతుండే. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ఇట్లా వేసేసుకుంటే సో ఇట్లా లాక్ అయిపోతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అన్ని బండ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం అయితే డిఫరెంట్ ఉంది. USB పోర్ట్ ఇచ్చిండు. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఇందులో అయితే మనం మొబైల్ వేసుకోవచ్చు. చిన్న పాకెట్ లాంటిది అయితే ఇచ్చిండు. ఇప్పుడు ఈ కాలంలో స్కూటీలకు ఇవ్వడం తగ్గించేసారు, అన్ని డిక్కీలోనే. సో ఇప్పుడు మనకి USB పోర్ట్ అయితే కింద ఇచ్చినారు. సో కొంచెం అయితే డిఫరెంట్ గా ఉంది. అండ్ మనం డిక్కీ గురించి మాట్లాడుకుందాం. సో మనకు డిక్కీ కూడా డిఫరెంట్ గా ఇచ్చినాడు, కీస్ కూడా డిఫరెంట్ గా ఉంది. సో డిక్కీ మనం అప్పట్లాగా ఎప్పుడైతే పాత మోడల్ ఉందో సో అదే మోడల్. సో ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే
4.8 లీటర్స్ ట్యాంక్ ఇది. సో మనకు మైలేజ్ 53 అని చెప్తారు కానీ 53 అంత రాదు. 45 నుంచి మనం 50 వరకు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న ఎల్ఈడి లైట్ కూడా ఉంది మనకు డిక్కీలో. డిక్కీ ఓపెన్ కాగానే ఇక లైట్ అయితే వస్తుంది. సో ఒక హెల్మెట్ వరకు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ సామాన్ అయితే ఇది ఒక హెల్మెట్ వరకు అయితే పడుతుంది. అండ్ చిన్న ఎల్ఈడి లైట్ ఉంది. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం అయితే చేంజ్ చేసారు. పాత మోడల్ కి ఈ మోడల్ కి కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి. కానీ చూడడానికి బాగుంది బండి. చాలా లైట్ వెయిట్, అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. వెయిట్ ఎంత అనుకుంటున్నారో తెలుసా మీకు? జస్ట్ 104 kgs మాత్రమే. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 110/9 cc ఇంజన్ ఇది. పవర్ వచ్చేసి మనకు 7,000 లో మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 5,500 లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా డ్రమ్ బ్రేకే. సో 130 mm డ్రమ్ ఇది. బ్యాక్ సైడ్ టైర్ వీల్ సైజ్ వచ్చేసి 90/100 10 inches వీల్ ఇది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయి, టైర్లు సేమ్ ఉన్నాయి, అండ్ డ్రమ్ కూడా సేమ్ ఉంది. కాకపోతే కొంచెం మొత్తం ప్యాకింగ్ అనిపిస్తుంది ఇంజన్ చూస్తుంటే. సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ సెన్సార్ మన సైడ్ స్టాండ్ వేసి పెడితే బండి అయితే స్టార్ట్ కాదు. ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏం లేవు కానీ కొంచెం బండి మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. స్మూత్ ఇంజన్ ఉంది. అండ్ ఇది సింగిల్ సస్పెన్షన్. లోపలికైతే చేసి కవర్ చేసిరు. సో ఇంకా ఇక్కడ చూడండి అసలు సస్పెన్షన్ కి ఏం కాకుండా, అండ్ పైన కూడా దుమ్ము పడకుండా ఒక రబ్బర్ లాంటిది అయితే ఇచ్చినారు. సో కొంచెం ఇంజన్ వరకు మాత్రం కొంచెం సేఫ్టీగా బాగా ఇచ్చినారు. ఇంజన్ పైన గానీ ఇంకా మట్టి ఎక్కువ పడకుండా మంచిగా ఇచ్చారు. సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే తొందరగా రస్ట్ అనేది రాదు. మాక్సిమం ఈ బండికి మాత్రం మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ తోనే కవర్ చేసినారు. బండి వెయిట్ ఉండొద్దు అని చెప్పేసి. సో అన్ని బండ్లతో పోల్చుకుంటే ఇది కొంచెం వెయిట్ చాలా తక్కువ ఉంది. అండ్ ఇంట్లో ప్లాస్టిక్ కొంచెం ఎక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ మన బ్రేక్ దగ్గర చూసుకున్నా మన యాక్టివాకి అయితే మెటల్ ఉంటది. సో ఇది ప్లాస్టిక్ ఉంది ఇక్కడ. సో ఇలాంటివి చిన్న చిన్న పార్ట్స్ మనం మొత్తానికి అయితే కొన్ని ప్లాస్టిక్ తోనే పెట్టి మన వెయిట్ అయితే తగ్గించారు. సో అందుకే మైలేజ్ కొంచెం ఎక్కువ ఇస్తుంది. 45 నుంచి 50 అని చెప్పి అనుకుని తీసుకోవాల్సిందే. వాళ్ళు 53, 55 అని చెప్తా ఉంటారు. సో మనం నడుపుకునే విధానం బట్టి ఉంటది. సో ఫుట్ స్టేర్స్ కూడా మనకు రబ్బర్ ఇచ్చిండు. మరి అంత క్వాలిటీ ఏం అనిపించట్లేదు కానీ పర్లేదు. లేడీస్ కి చాలా మంది ఇది ఒక డ్రీమ్ యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటది బండి. చూడడానికి లుక్ బాగుంటది. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. USB పార్ట్ ఇచ్చిండు. చిన్న అప్డేట్స్ జరిగినాయి కానీ బండి మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే హాలోజన్ బల్బ్స్ తోనే ఇచ్చిండు. ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్. ఫ్రంట్ ఒకటే మనకి హెడ్ లైట్ మాత్రమే ఎల్ఈడి ఇచ్చిండు. కన్వెన్ని హాలోజన్ బల్బ్స్ ఇచ్చిండు. సో ఇవి ఈ బండిలో ఉన్న ఫీచర్స్ అయితే. ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాం కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకు 80,458 రూపీస్ అయితే పడుతుంది. మనకు ఇన్సూరెన్స్, ఆర్టీఏ అన్ని కలిపి మన యాక్సెస్ సర్వీస్ అన్ని కలిపినా కూడా మనకు 1,02,550 రూపీస్ అయితే పడుతుంది. సో మనకు 4,000 డిస్కౌంట్ ఇచ్చాక 98,550 రూపీస్ అయితే పడుతుంది. సో మనం డౌన్ పేమెంట్ 15,000 కట్టినామంటే మీకు కనిపిస్తుంది కదా అక్కడ 12 months ఇంత కట్టాలి. అండ్ 18 months అండ్ 24 months 30 months 36 months వరకు మాత్రం ఎంత కట్టాలో మీకు అక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.